నేను 15 ఫ్లైట్స్ 32 డేస్ 12 కంట్రీస్ బుక్ చేసుకోవడం జరిగింది. మొత్తం 12 కంట్రీస్ని కంటిన్యూస్గా 1 మంత్ పాటు తిరగడానికి. బిజినెస్ క్లాస్, ఫస్ట్ రో సీట్ ఫస్ట్ రోలో ఉంటాను. ఏం చేద్దామంటావు మరి? నేను మీకు ఒక మ్యాజిక్ చూపించాలా. మామూలుగా విండో అనేది ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఓపెన్ క్లోజ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడేమో ఇప్పుడు ఎంత ఎండ్ ఉంది కదా, ఈ ఎండలోంచి మీకు మబ్బులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నా, చూడండి. సో సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇన్ ఆక్లాండ్, న్యూజిలాండ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను సమోవాలో ఉన్నాను. సమోవా నుంచి ఆక్లాండ్, న్యూజిలాండ్కి వెళ్ళబోతున్నాను. సో దట్స్ గోనా బి మై కంట్రీ నెంబర్ 31. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ఏం జరిగింది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, అక్కడ ఎలా జరిగింది, ఆ తర్వాత మనం హోటల్, క్రౌన్ ప్లాజా హోటల్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో కీప్ వాచింగ్ అండ్ ఐమ్ గోనా షో యూ ద న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ డిపార్చర్ ఫామ్ అని ఒకటి ఇచ్చారు. సో ఫస్ట్ టైం చూస్తున్నాం ఒక డిపార్చర్ ఫామ్ అనేది. ఎక్కడైనా అరైవల్ ఫామ్ ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడు కూడా ఫామ్ ఫిల్ చేయమంటున్నారు. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, అక్కడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నా గేట్ వైపు వెళ్తున్నా, గేట్ నెంబర్ 4. ఆడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అసలు యాక్చువల్గా నేను నా న్యూజిలాండ్ ఫ్లైట్కి బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్నా. అది ఎలా బుక్ చేసుకున్నా, అది ఏ ప్రైస్లో వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్లో డిపార్చర్ కార్డ్ ఎందుకు ఫిల్ చేపిస్తున్నారు, అవన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రీమియం బోర్డింగ్ బిజినెస్ క్లాస్ దగ్గరకు వచ్చాను. ఇదే మనం న్యూజిలాండ్కి వెళ్ళబోయే గేట్ అనమాట. అయితే మీకు ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఒకటి, నేను 15 ఫ్లైట్స్ 32 డేస్ 12 కంట్రీస్ బుక్ చేసుకోవడం జరిగింది. మొత్తం 12 కంట్రీస్ని కంటిన్యూస్గా 1 మంత్ పాటు తిరగడానికి. మ్యాక్సిమం రిపీట్ చేయకుండా, వెళ్ళిన కంట్రీకి వెళ్ళకుండా కొన్ని చోట్ల మాత్రం, అంటే ఒకసారి ఫీజీకి మాత్రం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది, ఆస్ట్రేలియాకి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అలా ప్లాన్ చేసుకున్నాను సో దట్ ఐ కెన్ కవర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ సమోవా అనేది, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, సమోవా నుంచి న్యూజిలాండ్ వెళ్తున్నాం. సో సమోవా నుంచి 1-2 దేశాలకు మాత్రమే కనెక్షన్ ఉంటుంది. న్యూజిలాండ్కి అయితే వారానికి 2 ఫ్లైట్లు మాత్రమే ఉంటాయి. సో అది పరిస్థితి. అయితే హైలైట్ ఏంటంటే, నాకు $1,200కి, ఆస్ట్రేలియన్ డాలర్స్కి నాకు ఇది న్యూజిలాండ్ ఫ్లైట్ అనేది దొరికింది. అయితే హైలైట్ ఏంటంటే, బిజినెస్ క్లాస్ దొరికింది, బట్ ఎకానమీ క్లాస్ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ బిజినెస్ క్లాస్. అంటే మీరు ఎందుకు అలా అని అడగొచ్చు. ఏంటంటే, బిజినెస్ క్లాస్ ఎప్పుడైనా కూడా చాలా తక్కువగా బుక్ అవుతాయి, ఎకానమీ క్లాస్ ఎక్కువగా బుక్ అవుతాయి. సో చాలామంది ఏంటంటే అసలు బిజినెస్ క్లాస్ ప్రైసింగ్ కూడా చూడరు. నేను మ్యాక్సిమం చాలాసార్లు కూడా ఒకవేళ ఎకానమీకి బిజినెస్ క్లాస్కి ఒక 40-50%, 30% మాత్రమే డిఫరెన్స్ ఉంటే అదే తీసుకుంటాను, అదే ప్రిఫర్ చేస్తాను. మరి డబుల్ ట్రిపుల్ ఉంటేనే ఐ ప్రిఫర్ టు ట్రావెల్ ఇన్ ఎకానమీ. బిజినెస్ క్లాస్ అలాంటిది కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈవెన్ ఎమిరేట్స్లో కూడా గమనించాను నేను, బిజినెస్ క్లాస్ ఇస్ చీపర్ దాన్ ఎకానమీ. ఎందుకంటే ఎకానమీ ఫుల్లీ సోల్డ్ అవుట్. ఎకానమీ క్లాస్ వాళ్ళు బిజినెస్ క్లాస్లోకి అసలు వెళ్ళలేదు, చూడలేదు. సో మనకి బిజినెస్ క్లాస్ ఏమో అది అసలు బుకింగ్సే అవ్వకపోవడం వల్ల దాంట్లో లోయెస్ట్ కేటగిరీ టికెట్ ఈజ్ మోర్ చీపర్ దాన్ ఎకానమీ క్లాస్ టికెట్ ఆఫ్ హైయెస్ట్ రేట్ అనమాట. సో అలా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎకానమీ అండ్ బిజినెస్ క్లాస్ కూడా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. రెండోది, ఇక్కడ డిపార్చర్ కార్డ్ గురించి ఐ గాట్ సర్ప్రైజ్డ్ బికాస్ జనరల్లీ డిపార్చర్ అనేది ఎందుకు ఎవరైనా తీసుకోరు అంటే, ఆల్రెడీ మనం అరైవల్ కార్డ్ కానీ డిజిటల్ ఎంట్రీ కానీ అసలు చాలా కంట్రీస్లో ఇంక్లూడింగ్ లైక్ దుబాయ్ వాటిలో అసలు అరైవల్ కార్డు కూడా తీసుకోరు. వాళ్ళు ఆటోమేటిక్గా స్మార్ట్ గేట్స్లో పాస్ అయిపోతాం, ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా. కానీ ఇక్కడ అరైవల్ కార్డు తీసుకున్న తర్వాత డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి జస్ట్ మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఐదర్ 2 థింగ్స్, మళ్ళీ వన్స్ అగైన్, ఐదర్ వాళ్ళ దగ్గర డేటాబేస్ అప్డేట్ అయ్యి ఉండట్లేదు, లేదా వాళ్ళు ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. మీరు ఇక్కడ సమోవాలో 2 మెయిన్ ఐలాండ్స్ ఉన్నాయి, ఉపోలు అండ్ సవాయి. సో సవాయికి వెళ్ళారా, ఉపోలు అనేది ఈ ఐలాండ్ కాబట్టి. సో అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, మీకు ఏం నచ్చింది, మీ కమెంట్స్ ఏంటి, మీ రివ్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో బేసిక్లీ దే వుడ్ లైక్ టు గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా విజిటర్స్ నుంచి. అందుకోసం కూడా డిపార్చర్ కార్డ్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇట్. సో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నేను న్యూజిలాండ్కి వెళ్ళాక ఐ విల్ బి పాసింగ్ ఆన్. ఓకే ఫ్రెండ్స్, ఫ్లైట్ ఎక్కేసాను. బిజినెస్ క్లాస్, ఫస్ట్ రో సీట్ ఫస్ట్ రోలో ఉంటాను. ఏం చేద్దామంటావు మరి? మనకి బిజినెస్ క్లాస్ ట్రావెల్ టు న్యూజిలాండ్ ఆన్ ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్.
I was able to see the Mike as well, who I met him in Samoa yesterday. So you go, we have Mike as well. Yeah, Mike and RK heading to Auckland. బిజినెస్ క్లాస్ సీట్స్ అన్నీ దీంట్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కటి సైడ్కి తిరిగేసి ఉన్నాయి. మనం కాలు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి ఒక 30 దేశాలు తిరుగుంటా. కనీసం ఒక 200 ఫ్లైట్లైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కుంటా. కానీ ఇలాంటి బిజినెస్ క్లాస్ సీటింగ్ అనేది ఎక్కడ చూడలేదు. అన్నీ కూడా అడ్డంగా తిప్పేస్తున్నాయి. సో ఒక్కటి కూడా స్ట్రైట్గా లేవన్నమాట. సో ఒకరికొకరు ఎదురుగానే ఉండాల్సిందే తప్పించి పక్కన ఉండే అవకాశం లేకుండా పెట్టారనమాట. అరే ఏంట్రా ఇది? ఇది వీళ్ళ స్టైల్. సో ఒక్కొక్క బిజినెస్ క్లాస్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఇది ఎయిర్ న్యూజిలాండ్ స్టైల్ ఇది. బట్ గుడ్, ఇన్ ఎ వే ఇట్ ఈస్ గుడ్. ఒకరికొకరు పక్కన ఎవరికి వాళ్ళు కనిపించకుండా ఉన్నట్టు కాకుండా ఎదురుగా ఉంటాం కాబట్టి ఒకరికి ఎదురుగా ఇంకొకరు మనకి ప్యాసింజర్స్ కనిపిస్తూ ఉంటారు. I'm Gajala from Washington DC. CEO Sonic Solutions. I'm Venki Chitampeta from Vizag. ఇక్కడ సమోవాల ఎయిర్పోర్ట్ జస్ట్ సముద్రం పక్కనే ఉంది చూడండి. ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది న్యూజిలాండ్కి. అరౌండ్ 4 hours ఫ్లైట్. అక్కడేమో ఎయిర్పోర్ట్ కూడా, అటు పక్కనేమో సముద్రం. ఎంత దగ్గరలో ఉంది చూడండి. సముద్రం ఆనుకుని ఎయిర్పోర్ట్ని కట్టారు. వేవ్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. Now it's just about to take off. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకే మీకు చూపిస్తాను. Wow, beautiful, amazing enjoyment. Once again, picture perfect. ఇప్పుడు సముద్రం అటు పక్కకి వెళ్ళిపోయింది, ఎందుకంటే రన్వే పైన ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఆ తర్వాత టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో అందుకని కొంచెం పైకి ఎగిరిన తర్వాత సముద్రం కనిపిస్తుంది మనకి. పక్కనైతే లేదు, అదే ఎయిర్పోర్ట్, న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్. ఇంతకుముందు చూసుకున్నాం కదా, అదే. రైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. నలభై వేల మీటర్ల ఎత్తులోంచి వెళ్తామంట. 40,000 feet above the ground level is what we're going to travel. 40,000 feet above the ground level. Generally 33, 35, 36,000 and ఇది 40,000 feet above the ground level ఫ్లైట్ ట్రావెల్ చేయబోతాం. నేను మీకు ఒక మ్యాజిక్ చూపించాలా. మామూలుగా విండో అనేది ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఓపెన్ క్లోజ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడేమో ఇప్పుడు ఎంత ఎండ ఉంది కదా, ఈ ఎండలోంచి మీకు మబ్బులు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నా. చూడండి, మ్యాజిక్ చేస్తూ ఎండని తగ్గించేస్తున్నా. చూస్తున్నారా ఎండ ఇంటెన్సిటీ అనేది ఎలా తగ్గిపోతుంది అనేది. ఎండెన్స్ని మొత్తం తగ్గించేసి ఐ కెన్ డూ ఇట్ కంప్లీట్లీ డార్క్, సో దట్ మనకి వీడియోస్లో వెనకాల ఎండ ఉండి మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అంతే. సో చూసారా, ఇంతకుముందేమో మొత్తం ఎండ కనిపిస్తుంది, ఇప్పుడేమో బ్లూ కలర్. ఇంకా కూడా డార్క్ చేస్తే కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది. అది ఇక్కడ చూసిన ఫీచర్స్, దీంట్లో ఉన్న బిజినెస్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ చాలా తక్కువ ఫ్లైట్స్లో చూస్తాను. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పర్టికులర్ ఫీచర్. అయితే నాకు బాగా అనిపించింది, మీకు చూపించాలనిపించింది, చూపించాను. ఇప్పుడు ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ అనేది
మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్లో. దీన్ని మడత పెట్టి పక్కకు జరిపేయచ్చు. ఇలా పక్కకు జరిపేశాక మన బ్రేక్ఫాస్ట్ Asian vegetarian meal with an appetizer and orange juice water. ఇంకా కూడా మెయిన్ కోర్స్ రాబోతుంది. అండ్ ఈ టేబుల్ని కూడా ముందుకి వెనక్కి అనుకోవచ్చు మనకు కన్వీనియంట్గా కావాల్సినంత టైం. ఇప్పుడే మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది. అన్నం, పప్పు, కూర. ఈ అన్నం మాత్రం కొంచెం బాగా బలువు ఉండేలా ఉంది, తినగలుగుతానో లేదో తెలియదు. బట్ అదర్వైజ్ స్టార్టర్ మాత్రం బాగుండింది. ఐ వాజ్ ఏబుల్ టు ఈట్. టేస్ట్ అయితే బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. అది మరీ బలువు ఉంటుంది అనుకున్నాను, కానీ మరీ అంత బలువు లేదు. చూడటానికి అలా కనిపిస్తుంది, కానీ అన్నం బాగుంది, పప్పు బాగుంది, కూర కూడా బాగుంది. గుడ్, ఐఎమ్ గ్లాడ్. ఓకే ఫ్రెండ్స్, సో సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇన్ ఆక్లాండ్, న్యూజిలాండ్. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ తర్వాత నేను ఎలా రెస్పాండ్ అయ్యాను, ఆ తర్వాత హోటల్కి వెళ్ళేదంతా చూపిస్తాను. కీప్ వాచింగ్. ప్రస్తుతానికైతే పాస్పోర్ట్ కంట్రోల్ వైపు అయితే బయలుదేరుతున్నాను. బ్యాగేజ్ క్లెయిమ్స్ అండ్ పాస్పోర్ట్ కంట్రోల్ ఇలా ఉంది మొత్తం న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్. ఆస్ట్రేలియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా డ్యూటీ ఫ్రీ అనేది ముందుంది, ఇమిగ్రేషన్ కంటే ముందు. ఓకే ఫ్రెండ్స్, సో ఇమిగ్రేషన్లో చాలా సింపుల్గా అయిపోయింది. జస్ట్ 4 పేజీల ఫామ్ ఉంటే యాక్చువల్లీ నేను 2 పేజెస్ ఫిల్ చేస్తే ఇంకో 2 పేజీలు ఫిల్ చేస్తామన్నారు అంతే. ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ చేశాను, మధ్యలో ఎందుకో నాకు అది ఫోల్డ్ చేస్తుంటే కనబడలేదు, అది ఫిల్ చేసి పంపించాను. ఇది మన ఫ్లైట్ హ్యాపీగా నుంచి వచ్చింది. సో ఆ ఫ్లైట్ లగేజ్ ఇంకా వస్తుంది. లగేజ్ రాగానే కలెక్ట్ చేసుకొని క్రౌన్ ప్లాజా హోటల్కి సిటీ సెంటర్లో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇమిగ్రేషన్ చెక్, సెక్యూరిటీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, కస్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడే వచ్చాను. ఇక్కడ వోడాఫోన్ హ్యాస్ నౌ బికమ్ వన్ న్యూజిలాండ్ అంట. సో ఐ టేకెన్ ద వోడాఫోన్ సిమ్ కార్డ్. సో మనకి ఇక్కడ 40 GB డేటా ఫర్ $69కి దొరికింది. సో అది 60 days వ్యాలిడిటీ, కాకపోతే నేను ఉండేది 3 days. 3 days తగ్గట్టు మనకు సరిపోద్ది, ఎందుకంటే మనకి డేటా చాలా ఎక్కువ అవసరం కాబట్టి ఎక్కువ తీసుకున్నాం. సో అది సంగతి. సో కస్టమ్స్లో ఇక్కడ సపరేట్ ఎక్స్ప్రెస్ లేన్ అని ఒకటి ఉంది. ఆ ఎక్స్ప్రెస్ లేన్లో ఒక స్నిఫర్ డాగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్రెస్ లేన్లో ఏంటంటే మనకు ముందే మనం ఇచ్చిన అరైవల్ కార్డ్లో ఆర్ యూ నాట్ క్యారింగ్ ఎనీ ఎడిబుల్ ఐటమ్స్ అని అడుగుతారు. ఇఫ్ యూఆర్ సెయింగ్ నో, దెన్ ఎక్స్ప్రెస్ లేన్ పంపిస్తారు. అక్కడ ఒక స్నిఫర్ డాగ్ కూడా చెక్ చేస్తారు, పట్టుబడకపోతేనే ఏం కాదు. సో మన దగ్గర ఎట్లా ఏం ఎడిబుల్ గూడ్స్ లేవు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో సింపుల్గా అయిపోయింది. దట్స్ హౌ ఐ ఫినిష్డ్ మై ఇమిగ్రేషన్ అండ్ ఐ హావ్ టేకెన్ ద సిమ్ కార్డ్. నా దగ్గర ఆల్రెడీ లోకల్ న్యూజిలాండ్ కరెన్సీ ఉంది కాబట్టి సో డైరెక్ట్లీ వీ గో టు ద హోటల్. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాను, మొత్తం నీట్, క్లీన్, వెల్ మెయింటైన్ రోడ్స్, హ్యూజ్ రోడ్స్. ఆస్ట్రేలియా కంటే కూడా చాలా నీట్గా, క్లీన్గా అనిపిస్తుంది నాకైతే న్యూజిలాండ్. ఎయిర్పోర్ట్లో కూడా చాలా సింపుల్గా అయిపోయింది. సిమ్ కార్డ్ అయితే హార్డ్లీ 2 minutesలో ఇచ్చేసారు. అఫ్కోర్స్ దే హ్యావ్ టేకెన్ ద పాస్పోర్ట్ అండ్ అన్ని డీటెయిల్స్ తీసుకున్నా కూడా అంత ఫాస్ట్గా అయిపోయింది. 27 kilometers డిస్టెన్స్ని ఐఎమ్ కవరింగ్ విత్ ఇన్ 25 minutes. ఇంకొక 2.5 kilometers 9 minutesలో రీచ్ అవుతున్నాం. బాగుంది. ఆక్లాండ్ లుక్స్ బ్యూటిఫుల్. ఇప్పుడే సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఐ షో యూ ద సిటీ. ఓకే ఫ్రెండ్స్, సో క్రౌన్ ప్లాజా హోటల్కి వచ్చేసాను. ఇక్కడ దట్స్ మీ 27th floorలో మనకి రూమ్ దొరికింది. So that is 27th floor is just one level below the actual hotel size అనమాట. మొత్తం 28 floors ఉన్నాయి. ఇది మన వ్యూ, బిల్డింగ్ వ్యూ. సో యూ కెన్ సీ ద ఎంటైర్ ఆక్లాండ్ సిటీ సెంటర్లో ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే
ఇక్కడ చూస్తే స్కై టవర్ అనేది రైట్ ఆపోజిట్ ఉంది నాకు. నా హోటల్ రూమ్లోంచి ఎంత క్లియర్ విజిబిలిటీ ఉంది. రేపు ఆ స్కై టవర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. రేపు ఎక్స్ప్లోర్ చేసేదంతా సపరేట్ వీడియోలో చూపిస్తాను, కానీ ప్రస్తుతానికైతే ఐ జస్ట్ థాట్ ఆఫ్ షోయింగ్ యూ ద సిటీ ఎలా ఉందనేది. రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీలో క్రౌన్ ప్లాజా ఉంది. ఇక్కడ మనకి ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది. అండ్ దిస్ ఇస్ ద రూమ్ సైజ్ కొంచెం చిన్ననే ఉన్నా కూడా కంఫర్టబుల్, అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా ట్రావెల్ జర్నీ ఆల్ ద వే ఫ్రమ్ సమోవా టు న్యూజిలాండ్, ఆక్లాండ్, న్యూజిలాండ్. సో ఎలా అనిపించింది, ప్లస్ నా అవుట్ఫిట్ ఎలా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో వైట్ అండ్ వైట్ వేసుకున్నా. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ లుక్ అంటారు కదా, సో చాలామంది చూసి ఎయిర్పోర్ట్ లుక్ అని నేను కూడా దాంతో కొంచెం ఇన్స్పైర్ అయ్యి వైట్ అండ్ వైట్ వేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా కూడా వైట్ అండ్ బ్లాక్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తప్పించి వైట్ అండ్ వైట్ ఇంత నా లైఫ్లో ఎప్పుడే లేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఈవెన్ షూస్ కూడా వైటే ఉన్నాయి. సో అలా అయిపోయిందనమాట. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ మై ట్రావెల్ జర్నీ. అది మీకు చూసిందంతా నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ న్యూజిలాండ్లో కూడా డాలర్స్ అంటారు, ఆస్ట్రేలియన్ డాలర్స్ లాగే. ఇక్కడ న్యూజిలాండ్ డాలర్ కాస్ట్ వచ్చి అరౌండ్ 51 రూపీస్ ఉంది యాజ్ ఆఫ్ టుడే. అండ్ నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే 100s and 50s ఉన్నాయి. ఇది ఒక 100 అండ్ దెన్ ఇది ఒక 50 అండ్ 10s and 5s కూడా ఉన్నట్టున్నాయి. నేను ఆల్రెడీ వనువాతులోనే ఈ న్యూజిలాండ్ డాలర్స్ని కన్వర్ట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను తీసుకోలేదు. సో ఏటీఎంలోకి వెళ్ళి అవి కూడా డ్రా చేసి అవి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఐ ఆల్రెడీ హ్యావ్ దిస్ 150 కాబట్టి చూపించాను. ఇట్ ఈస్ కాస్టింగ్ అబౌట్ 51 రూపీస్ రైట్ నౌ. సో హైయెస్ట్ డినామినేషన్ 100 అనేది దాదాపు 5100 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ సో చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తే మీకు స్కై టవర్స్ అంత క్లియర్గా ఉంది. 27th ఫ్లోర్లో ఉన్నాను. మంచి విజిబిలిటీ ఉన్న రూమ్ వచ్చింది. సో ఐమ్ హ్యాపీ హియర్. సో ఎప్పుడైనా అందుకే హాలిడే ఇన్ క్రౌన్ ప్లాజా హోటల్స్లో ఉండడానికి కారణం ఇది. నాకు బెస్ట్ పాసిబుల్ రూమ్స్ బెస్ట్ రేట్కి ఇస్తాను. దట్ ఈస్ ఇట్. ఎనీవేస్, దిస్ ఇస్ ఆర్కే signing off for now, and then see you in the next video tomorrow.